విష్ యూ హ్యాపీ 50th బర్త్డే. స్పెషల్ అకేషన్ దేవుడి సన్నిధిలోని అమ్మ దగ్గర చాలా బాగా ఎంజాయ్ చేసామని అనుకుంటున్నాను. సరదాగా నాకున్న చిన్న చిన్న నాట్ సూపర్ క్రియేటివ్ కానీ కొన్ని ఐడియాలతోటి జస్ట్ కొన్ని వీడియోలు కంపైల్ చేసి ఆయన పెట్టాను. చూసి ఎంజాయ్ చేయి. ఓకే. ఏమి ఇచ్చానో నేను మీకు? ఆస్తులు ఇచ్చానా? ఏదైనా ఇచ్చానా? రెక్కలు ఇచ్చాను, పోరాడండ్రా. ఒక సామాన్యుడిగా ఏమి ఇవ్వగలంట్రా మనం ఈ సమాజానికి? ప్రేమతో కూడిన ఒక మంచి కుటుంబం తప్ప దానికి మించింది ఏదైనా ఉందేంట్రా? ఇదిగో, ఈ జన్మకి ఈడ్ని అన్నయ్య, ఈ జన్మకి ఈడ్ని తమ్ముడు, ఈ జన్మకి నేను మీ నాన్నని. ఎరా ఈ జన్మకేనేరా? ఇదేదో వచ్చిందిరా బాబు. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. ఎగ్జాక్ట్లీ వీడియోలో చెప్పినట్టు ప్రకాష్ రాజు నాన్నగారు మనకి చక్కగా చదువు చెప్పించి అన్నీని ఆర్ఈసీలో మనకి చక్కగా మనం చదువుకుని రెక్కలిస్తే ఎగిరి ఇక్కడికి వచ్చాము. సో నెక్స్ట్ జర్నీ మనం ఇక్కడ అలా స్టార్ట్ చేసాం అనమాట. దానికి ఎలా రిలేట్ చేయొచ్చు? నువ్వు నేను నువ్వు పోల్కొండ ఎందుకు తన్నారా? ఎందుకు తన్నారా పోల్కొండ? ఈ వీడియోలో అయితే మన ఫన్నీ ఇన్సిడెంట్, అట్టు ఎందుకు ఇసిరేసారు అని చెప్పి దాంట్లో పూలకుండి బదులు అట్టు పెట్టుకో. మనం 1.5 years ఒక యుద్ధం చేసి ఒకరికొకడు మాట్లాడకుండా ఒక అట్టు గురించి మనం ఫైట్ చేసాం. సో దానికి ఇది రిలేట్ చేసుకోవచ్చు. చిన్నప్పుడు నువ్వు నన్ను స్కూల్కి తీసుకెళ్ళటం, నీ వెనకాలే నేను రావటం, ఇది అలవాటైపోయి నేను వత్తగా నువ్వు వెళ్ళనంటాం, నేను పోజులు కొట్టేయటం. ఒక ఏజ్ వచ్చాక అలివేణి, శ్రీవల్లి, ధనలక్ష్మి, కృష్ణకుమారి, అది వీళ్ళ గురించి నువ్వు ఇంట్లో చెప్పేస్తావు, నేను భయపడటం, నా స్కెచ్లు నేను వేసుకోవటం, నరేంద్ర థియేటర్, పద్మశ్రీ థియేటర్, సినిమాలు, అమ్మ నాన్న ఆడు ఈడు, ఎన్ని ఫీలింగ్స్ రా బాబు. రే ఇవన్నీ నీకెందుకు గుర్తొచ్చినాయి ఇప్పుడు? నువ్వే కదా అన్నావు ఏం అర్థం కావట్లేదని. ఇది సరిపోవా? ముందు ఇంకా ఎన్ని చూడాలి? రేపు నీకు పెళ్ళం వచ్చి నాకు పెళ్ళం వచ్చి వాళ్ళిద్దరు జాకెట్ ముక్కలకి బిర్యానీలు కొట్టేసుకొని 2-3 బుడ్డాగాళ్ళు వచ్చి మమ్మీ డాడీ హోంవర్క్ గాడిది గుడ్డు రే రే, అప్పుడు కూడా మన ఇద్దరు ఎలా ఉండాలి రే, గుర్తెట్టుకో. కబుర్లు చెప్పమంటే రెడీగా ఉంటారా? ఈ వీడియో చూసినప్పుడు మాత్రం, ఈ క్లిప్పింగ్ చూసినప్పుడు మాత్రం అనిపిస్తుంది మనం కాలేజీ టైంలో ఉన్నప్పుడు ఫన్నీగా అందరూ ముగ్గురు నవ్వుకునేవాళ్ళం. రే మనకి ఎవరెవరు వస్తారో ఏంటో, వాళ్ళు ఎలాగా ఒక్కొక్కరు ఎలా ఉంటారో, ఎలా పిలవాలి ఏంటి ఒక్కొక్కరు అనుకుని సరదాగా డిస్కస్ చేసుకునేవాళ్ళం. ఈ ఇన్సిడెంట్ చూస్తే అది గుర్తొస్తుంది నాకు ఆల్ ద టైము. సో అదొకటి ఎంజాయ్ చేయి వీడియో. ఇన్నాళ్ళు నా అన్న నాకు ఎప్పుడు కనెక్ట్ కాలేదు అనుకుంటూ ఉన్నాను, కానీ వాడు నాకు ఎప్పుడు కనెక్ట్ అయ్యే ఉన్నాడు సార్. మా ఇద్దరి మధ్య ఉన్న గొడవలే మా ప్రేమ. ఇంక ఈ వీడియోలో అయితే డెఫినెట్లీ వాడిచ్చిన మెసేజ్, సింపుల్ మెసేజ్ వెరీ స్ట్రాంగ్ రా మనందరికీ. మనం డీప్ ఇన్సైడ్ కనెక్టెడ్ అందరూ కూడానే. మనం చాలా ఎమోషనల్, డీప్లీ అంటే ఫీల్ అయ్యే, ఏదన్నా సరే స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పాలనుకునే మెంటాలిటీస్, ఫైటర్స్ మనందరూ కూడా. బట్ దేర్ ఈజ్ ఆల్వేస్ ఎ డీప్ కనెక్షన్ అండ్ ఎ డీప్ లవ్ ఇన్సైడ్. అది ఎప్పుడు మనకి పోదు, మనం స్ట్రాంగ్గానే ఉంటాం, బట్ వీఆర్ మోర్ ఎక్స్ప్రెసివ్. అది సో హోప్ అంతా నచ్చింది అనుకుంటున్నాను.
హాయ్ రా, విష్ యూ ఏ వెరీ హ్యాపీ 50th బర్త్డే రా. ఫ్యాంటాస్టిక్ అకేషన్, స్పెషల్ మైల్ స్టోన్. మేమందరం మిస్ అవుతున్నాం, నేను వదిన పిల్లలందరం మిస్ అవుతున్నాం. బట్ గ్లాడ్ ఏంటంటే అమ్మ వాళ్ళ దగ్గర ఉంటున్నాం, వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటున్నాం, అమ్మ నాన్నగారు ఆశీస్సులు, దేవుడి ఆశీస్సులు కూడా. అక్కడ గుడికి వెళ్ళడం అంత బాగుంది. అందరితో ఎంజాయ్ చేయి. నేను కాల్ చేసి నేను కూడా జాయిన్ అవుతాను ఫన్లోనే. అండ్ 50 ఏళ్ళు గడిచిపోయాయి. వెల్కమ్ టు 50s క్లబ్. ఎన్నేళ్ళు గడిచిపోయాయి అంటే అసలు ఆశ్చర్యంగా ఉంది. అసలు మన ఎన్నెన్ని జ్ఞాపకాలు ఎన్ని ఉన్నాయి అసలు. నువ్వు నేను కలిసి చదువుకున్న హోప్ అన్నీ నీకు గుర్తే ఉండి ఉంటాయి. సరదాగా అసలు మెమరీ లేని వాక్ చూస్తే అసలు వావిలాలు తలుచుకుంటే అసలు అమ్మ నన్ను వెళ్ళమన్నప్పుడు, అనకాపల్లి వెళ్ళమన్నప్పుడు బస్సులో కూర్చున్నప్పుడు సంఘటన బాగా గుర్తుంటుంది నాకు. మీ ఇద్దరు నువ్వు జుల్పాలు చుట్టేసుకుని ఉన్నావు, అది 5 నువ్వు 7 అనుకుంటాను. ఇద్దరు అలా బస్సులో ఒక డోర్ నుంచి నడుచుకుంటా మల్టిపుల్ టైమ్స్ తిరుగుతున్నప్పుడు అరే నేను ఇక్కడ ఉండుంటే బాగుండేదన్న ఫీలింగ్ నాకు అప్పుడు ఉండింది. మీ సాడ్ ఫేస్లు మిస్ అవుతున్నాను అని అదొక సంఘటన బాగా గుర్తుంటుంది. అండ్ మనం వావిలాల్లో ఆడుకున్న డెఫినెట్లీ గోళీలు కానీ బ్యాటరీలు అన్నీ పేర్చి ఆడిన ఆటలు ఆల్ ద టైమ్ ఎప్పుడు కంటిన్యూస్గా కలిసే ఉండి ఆడేవాళ్ళం. ఆ తర్వాత ఇంకా ఆబ్వియస్లీ నువ్వు అనకాపల్లి రావటం, తర్వాత అనకాపల్లిలో నువ్వు మిర్చి బజ్జీలు అడిగి ఫస్ట్ డే నాడు అడిగితే వాళ్ళు చేసి ఇవ్వకపోవడం, తిట్టడం, నేను మళ్ళీ నాకు చెప్పడం గుర్తుంది, అరే వీళ్ళు మన వేరే చోట ఉన్నాను జాగ్రత్తగా ఉండాలని చెప్పడం. ఇవన్నీ రకరకాల ఫన్నీ ఇన్సిడెంట్స్. ఇద్దరు ఒకే స్కూల్లో చదివి బాగా చదువుకుని మళ్ళీ బ్యాక్ ఇక్కడికి రాయవరం, సీతానగరం దగ్గర రఘుదేవపురం అక్కడికి రావటం, అక్కడ ఆటలు. ఎవ్రీడే మనం మిర్రర్లో సునీత అక్కడ కూర్చోబెట్టి దాన్ని ఎదురుకుండా పేక మొక్కలు చూసినాడు, నువ్వు చూసినారా ఇడేదో చేస్తున్నాడు అన్న సంఘటన. ఇలాంటివన్నీ గుడ్ మెమరీస్ అన్నీ బాగా ఉంటాయి అంతా నాకు. ఎవ్రీ టైం అది మనం క్వాలిటీ టైం స్పెండ్ చేసాం బాగా, అందరూ కూడా ఎంజాయ్ చేసాం మన చైల్డ్హుడ్ అంతా కూడా. అక్కడి నుంచి మళ్ళీ మనం దొర్లి వెళ్ళిపోతాం అంటాం, చెప్పడం క్లాసులు పోతాయని. మనం ఆటలాడేటప్పుడు వాళ్ళని ఇంటిని ఫాలో అయితే మన క్రికెట్లు టెన్నిస్లు ఆడుతుంటే నాన్నగారు తిట్లు తిట్టి మన వెనకాల బ్యాంకులో కనపడుతున్నాయని పరుగులు పెట్టడం, ఇవన్నీ మంచి మంచి జ్ఞాపకాలు. అక్కడి నుంచి ఆబ్వియస్లీ మనం ఇక్కడికి రావటం, ఆర్ఈసీ సూరత్కల్లో నాకు గుర్తున్న ఇన్సిడెంట్ ఏంటంటే మనకి నేను ర్యాగింగ్ చేస్తుంటే నేను పైకి కంగారు పడి వచ్చి జారిపడ్డాను. అది ఇక్కడ ఇంకా ఎస్లా మచ్చ ఉంటుంది. సో ఏదేమన్నా మన అండ్ ఆబ్వియస్లీ ఆ తర్వాత నుంచి ఇంకా అన్నీ మనం బెంగళూరు, రూము, బైకు, ఇంకా తర్వాత మళ్ళీ యూఎస్, తర్వాత పిల్లలు, తర్వాత అంతా ఇక్కడంతా సెటిల్మెంట్, కార్లు, ఇళ్ళు, ఎవరికాడు సిటీస్లో సెటిల్ అవ్వడం అంతా. ఒక ఎవ్రీ టైం మన ఇద్దరం ఫాలో అవుతూ వస్తూ ఉంటాం, ఒకరినొకరు ఫాలో అవుతూనే ఉంటాము. హెల్త్ కానీ ఐటమ్స్ కానీ ఏది కానీ ఎవ్రీథింగ్ మన ఫాలో అవుతూనే ఉంటాం. అండ్ చాలా మెమరీస్ ఉన్నాయి. ఇవన్నీ ఒక్కొక్కటి నీకు గుర్తున్నప్పుడు తలుచుకుంటే అన్నీ బాగుంటాయి. అండ్ ఆబ్వియస్లీ తర్వాత మనం ఇటు వచ్చేసి ఇక్కడ సెటిల్ అయిపోయాము. కానీ లైఫ్లో ఇది అమ్మకి జరిగిన తర్వాత మనం ఎక్కడ ప్లానింగు, ఒక సాడ్నెస్లోని ఒక హ్యాపీనెస్, ఒక పీస్ఫుల్నెస్, అన్ని జాయ్లో అన్నిట్లో కూడా మన ఇద్దరం ఉన్నాం. ఒకళ్ళ బ్యాక్ ఎప్పుడు మనకి ఇద్దరికి ఒకళ్ళ బ్యాక్ ఎప్పుడు ఉంటుంది. వీఆర్ ఆల్వేస్ కనెక్టెడ్. ఎప్పుడు కూడా మనం డీప్లీ కనెక్టెడ్ ఇన్సైడ్ ఉంటాము. అండ్ నీ డిటర్మినేషన్, నీ క్రియేటివిటీ అన్నీ చాలా నాకు హ్యాపీ అవుతుంది. కేఆర్ఈసీలో నువ్వు రాసేటప్పుడు నేను హ్యాపీ ఫీల్ అవుతుంటాను. ఒక్కొక్కరిని నువ్వు ఆర్గ్యూ చేసి విన్ అవుతున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ నీ క్రియేటివిటీ కానీ, డిటర్మినేషన్ కానీ, నీ గుడ్ హార్టెడ్నెస్ అన్నీ ఇదిరా మంచి క్వాలిటీస్. అండ్ నీకు ఫ్యూచర్లో అన్నీ హెల్త్, వెల్త్, పీస్ఫుల్నెస్, జాయ్ అంతా అన్నీ ఉండాలని కోరుకుంటూ హ్యాపీగా ఈ బర్త్డేని 50th బర్త్డేని ఎంజాయ్ చేయి. అండ్ మళ్ళీ మనం ఎలాగ ఇక్కడ ఇండియాలో మళ్ళీ కలుస్తాము అక్కడికి వచ్చినప్పుడు.
సో హ్యావ్ ఎ గుడ్ వన్ రా. డెఫినెట్లీ మిస్ యూ దిస్ టైమ్. అండ్ నీ అకేషన్ కూడా మిస్ అవుతున్నావు. బాయ్ రా. హాయ్ గోపి, విష్ యూ ఎ వెరీ హ్యాపీ స్పెషల్ 50th బర్త్డే. అత్తమ్మగారు, మామయ్య గారు, సునీత వాళ్ళందరితో కలిపి చేసుకుంటున్నందుకు హ్యాపీగా ఉంది. కానీ మేము మిస్ అవుతున్నాము, కొంచెం బాధగా ఉంది. బట్ వాళ్ళందరితో హ్యాపీగా ఎంజాయ్ చెయ్యి. నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్ కూడా హ్యాపీగా, హెల్తీగా, లైఫ్లో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. Happy birthday, Gopi Bapia. I hope you have an amazing day today. I know this birthday is a really special birthday, and I'm really sorry that we're all not there to celebrate with you in person. Every single time we've all met up, we've had an amazing time. And I really hope that we all get to meet up again soon. I'm really missing you guys. I hope you have an amazing birthday. Hi, Gogoya. Happy 50th birthday. I know it's such a special birthday. I just wanted to wish you happy birthday from me. And I just want to thank you for being such a good Babaya. And I'm sorry we're not able to be there for your 50th birthday, but just know we're all celebrating it, me included.